తాండూరు గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్ అస్వస్థకు గురైన గత 4 రోజులుగా చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్లను వికారాబాద్లో పోలీసులు అడ్డుకోవడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇష్యూలో కుట్ర చేస్తుందని చెప్పి వాళ్ళ అసమర్థతకు ఈరోజు వికారాబాద్ లో చెన్నారెడ్డి గారి విగ్రహం దగ్గర రోడ్ పైన కూర్చొని మాట్లాడుతున్నాం. మీతో సంతోషం. ఎందుకంటే ఈరోజు సాయిపూర్లో హాస్టల్లో పిల్లలకు విషాహారం తిని వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి సిక్ అయిపోయిందని 2 days బ్యాక్ పేపర్లో చూసాం. సరే 2 days తర్వాత సెట్ అయ్యిందిలే అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ పేపర్లో ఫోటో చూసాను. తల్లిదండ్రులకు కూడా నో ఎంట్రీ. అంటే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి, వాళ్ళ పిల్లలు సిక్ అయిందని తెలిసినప్పుడు తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంటుందా ఉండదా? మీరు తల్లిదండ్రులను అలో చేయనప్పుడు కనీసం మేమైనా కనీసం వెళ్ళి చూసి వాళ్ళకు భరోసా కల్పించి ఏం జరిగిందని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ వికారాబాద్కి ఎంటర్ కాగానే, నాకు తెలియదు చన్గోముల దగ్గరనే మమ్మల్ని ఆపాలనుకున్నారని నాకు కూడా తెలియదు. కానీ ఈ రోడ్ ఎంబడి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అని చెప్పి నేను ఈ రోడ్ ఎంబడి సిద్ధులూరు రోడ్ ఎంబడి వస్తే ఇక్కడ మమ్మల్ని ఆపేశారు. అసలు ఎందుకు ఆపారు అనేది ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఒక రూలా? ఈరోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు. ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? ఒక గిరిజన బిడ్డగా తను వచ్చింది, గిరిజన హాస్టల్ తల్లిగా చూడడానికి వచ్చింది. అదేవిధంగా తను ఆ శాఖను నిర్వహించింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి చూడడానికి వచ్చినప్పుడు ఏం ప్రోటోకాల్ కావాలి కలెక్టర్ గారికి? అంటే ఎమ్మెల్యే గారి తమ్మునికి ఏం ప్రోటోకాల్ ఉంటుంది, మాకేం ప్రోటోకాల్ లేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారి తమ్ముడు పోయి చూసి వస్తాడు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కానీ మాకు ప్రోటోకాల్ ఉండదు. కొన్ని అలా ఉండాలన్నప్పుడు మరి మా వాళ్ళు కూడా అక్కడ లోకల్లో తాండూరులో ఉన్న వాళ్ళు, తాండూరులో పుట్టిన వాళ్ళే రావాలంటే నేను తాండూరులో పుట్టిందండి. ప్రోటోకాల్ ప్రకారం రాజకీయంగా ప్రోటోకాల్ వర్తించదేమో నాకు, కానీ మరి నేను తాండూరులో పుట్టిందాన్ని. మరి అట్లా అక్కడ పుట్టిన వాళ్ళకే ఇస్తామంటే అక్కడ పుట్టిన వాళ్ళకి అట్లన్నా వస్తాం. మరి ఎమ్మెల్యే గారి తమ్ముడు అయితే విజిట్ చేయొచ్చంట, మేము విజిట్ చేయొద్దట. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు విజిట్ చేయొచ్చట, మేము విజిట్ చేయొద్దంట. ఇదేక్కడ న్యాయం? ఎందుకు ఉలిక్కి పడుతుంది ప్రభుత్వం? మేము పోయి చూస్తే మీ బండారం బయటపడుతుందనా? హాస్టల్లో ఉన్న పరిస్థితులు బయటపడతాయనా? గత సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంతోమంది హాస్టల్ పిల్లలందరూ కూడా సిక్ అయిపోయి హాస్పిటల్ చుట్టూ, నేను కాక మొన్న జగిత్యాలలో చూసాం, అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయి పిల్లలు హాస్టల్లో బారిన పడ్డారు. దాదాపుగా 48 మంది పిల్లలు ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అయి ఈ గురుకులు విఘాతం ఏర్పడుతుందని చెప్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఘటన జరిగి 4 రోజులైంది. 3 రోజులుగా పిల్లలు ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం అన్నీ అక్కడ సమకూర్చి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులను కూడా అలౌ చేయట్లేరు. వాళ్ళ కడుపు కోత ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోకుండా వాళ్ళని కూడా పక్కన పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లను, వాళ్లతో వచ్చిన 30-40 మందిని అందులో అలౌ చేశారు. వాళ్ళు చూసిపోయి కలెక్టర్కో అధికారులకో ఒక డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకోమని ఆదేశాలు ఇవ్వకుండా రాజకీయ విమర్శలు చేసిపోయిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ల మీద కానీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది. నిజంగా ఇంత దుర్మార్గం ఎవరైనా ఉంటారా? నిజంగా కుట్ర చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు, పేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందియాలని ఆ రోజు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 200 గురుకులాలు ఉంటే 1000 గురుకులాలు స్థాపించి అన్ని వర్గాల వారు, అన్ని ఆడపిల్లలకు ఎక్కువ, మరి మగపిల్లలకు కూడా సమానంగా అక్కడ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను ఇచ్చి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్ది మరి వాళ్ళకు మంచి విద్యతో పాటు మంచి భోజనాన్ని అందించాం. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ప్రేమ లేదు. ఉన్న హాస్టళ్ళు నిర్వీర్యమైపోయినాయి. సంక్షేమ శాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు. వారు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. దాదాపు 40 లక్షల మంది విద్యార్థులను ఒక తల్లిలాగా కాపాడుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు కానీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాను. నేను ఒక గిరిజన మహిళను, వారు ఇప్పుడు శాసనసభ్యులు, నేను శాసన మండలి సభ్యురాలిని. మా ఇద్దరికి పోవడానికి ప్రోటోకాల్ లేదు.
ఒక తల్లి ప్రేమతో పోతున్న వాళ్ళకు ప్రోటోకాల్ అవసరమా? ప్రోటోకాల్ అంటే మీ దృష్టిలో ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీ కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కడో గాలికి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజల ఓట్లతోని గెలిచి వచ్చి వారు 5 సార్లు